నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు టీఎస్ న్యూస్ అప్డేట్స్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అయితే వచ్చేసిందనమాట. సంక్రాంతి పండగ వేళ మహాలక్ష్మి పథకం ద్వారా 2,500 రూపాయలు మహిళల ఖాతాల్లోకి జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోయిందండి. ఇప్పటికే ఈ యొక్క మహాలక్ష్మి పథకం అమలుపైన విధి విధానాలు, అర్హతా ప్రమాణాలు, మార్గదర్శకాలు కూడా జారీ చేయడం జరిగింది. మరి ఈ యొక్క మహాలక్ష్మి పథకం ద్వారా ఎలాంటి మహిళలకు డబ్బులు ఖాతాల్లోకి జమ అవుతాయి, దీనికి కావాల్సిన అర్హతలు ఏంటి, విధి విధానాలు ఏంటి, మరి ఈ పథకం ద్వారా డబ్బులు ఎప్పటి నుంచి ఖాతాల్లోకి జమ అవుతాయన్న పూర్తి సమాచారం ఈరోజు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతామండి. తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఈ యొక్క 6 గ్యారంటీల్లో మహాలక్ష్మి పథకం అనేది అతి ముఖ్యమైన పథకంగా ఉందండి. ఈ యొక్క మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 500కే ఫ్రీ గ్యాస్ సిలిండర్తో పాటుగా ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం కూడా ఉందన్నమాట. ఈ రెండింటితో పాటుగా మహాలక్ష్మి పథకంలో మహిళలకు 2,500 రూపాయలు నెల డైరెక్ట్గా బ్యాంకు ఖాతాలో జమ చేసే పథకం మరొకటి ఉందండి. అయితే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి కుటుంబానికి కూడా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ అయితే జరిగింది. 2,500 రూపాయలు ఇంతవరకు అమలు కాలేదు. అయితే పండుగ సందర్భంగా ఈ 2,500 రూపాయలు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళల ఖాతాల్లోకి జమ చేయాలని చెప్పేసి తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లోకి వస్తాయండి. ఈ పథకానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అర్హతలు కూడా తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యంగా మహిళలు ఖచ్చితంగా తెలంగాణలో శాశ్వత నివాసితులే ఉండాలండి. మహిళలందరికీ కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి. దీంతో పాటుగా మీరు క్యాస్ట్ సర్టిఫికేటు, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలి. దీంతో పాటుగా మీరు బ్యాంక్ అకౌంటు కలిగి ఉండాలండి. బ్యాంక్ అకౌంట్కి మీరు ఎన్పిసిఐ లింకింగ్ చేసుకోవాలి. అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డ్కి కేవైసీ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. కేవైసీ కంప్లీట్ చేయకపోయినా కానీ మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి అకౌంట్లో పడవన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళ కూడా కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలండి. రేషన్ కార్డుకి, ఆధార్ కార్డుకి లింకింగ్ కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉంచుకోవాలన్నమాట. మహిళలందరికీ సంబంధించి ఒక 2,500 రూపాయలు సంక్రాంతి పండుగ కానుకగా బ్యాంకుల్లో జమ చేయాలని చెప్పేసి తెలంగాణ సర్కారు ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఇప్పటివరకు కూడా మహిళలకు 500కే గ్యాస్ సిలిండర్, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం అనేది మనకు అమలులో ఉందన్నమాట. ప్రభుత్వం అధికారికంగా 2,500 రూపాయల పథకాన్ని ప్రారంభించాలని చెప్పి, సంక్రాంతి సందర్భంగా ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ యొక్క మహాలక్ష్మి పథకానికి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ డాక్యుమెంట్స్ అనేవి సిద్ధం చేసుకుని ఉంచుకోవాలండి. ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, బ్యాంకు పాస్బుక్, మొబైల్ నెంబర్ మీరు దగ్గర పెట్టుకోవాలి. దీనికి సంబంధించి ఆశా వర్కర్లు లేకపోతే అంగన్వాడీ టీచర్స్ ఉంటారు కదండి, వారే మీ ఇంటి వద్దకు వచ్చి ఒక పథకానికి సంబంధించి అప్లై చేయించడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు నేను చెప్పినటువంటి ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలండి. వాళ్ళు వచ్చి సర్వే చేసిన తర్వాత పంచాయతీ నుంచి వచ్చే సర్వే చేసి తర్వాత లిస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. లిస్ట్ ద్వారా తయారైన తర్వాత ఎవరైతే అర్హులు ఉన్నారో వారి పేర్లందరూ కూడా లిస్టులో యాడ్ చేయడం జరుగుతుంది. తర్వాత అర్హులైన వారందరికీ కూడా డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అంటే డీబీటీ విధానం ద్వారా డబ్బులు అనేవి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి సచివాలయంలో మీ ఆధార్ బ్యాంక్ లింక్ అయి ఉందో లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. దీంతోపాటుగా రేషన్ కార్డు వివరాలు అప్డేట్లో ఉన్నాయా లేదా అని చెప్పేసి చూసుకోవాలన్నమాట. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి. ఖచ్చితంగా మరి ఈ యొక్క పథకానికి కొన్ని అనర్హతలు కూడా ఉన్నాయండి. అవేంటంటే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటారో అలాంటి వారికి యొక్క పథకం రాదు. అదేవిధంగా మీకు 4 వీలర్ కానీ ఉన్నా కానీ రాదండి. దీంతోపాటుగా ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ 10,000 రూపాయల కన్నా ఎక్కువ ఎవరైతే తీసుకుంటూ ఉంటారో అలాంటి వారికి కూడా రాదు. మీకు ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించిన 2,500 రూపాయలు మహాలక్ష్మి పథకం ద్వారా ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. నేను చెప్పిన అర్హతలు, అదేవిధంగా నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు సిద్ధం చేసి పెట్టుకుంటే సంక్రాంతి పండుగ సందర్భంగా మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించాలని చెప్పి తెలంగాణ సర్కారు ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. మరింత సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మీకు ఏదైనా డౌట్ వస్తే కనుక కామెంట్ సెక్షన్లో మీరు అడిగితే నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.